ఏపీ యువజన శాఖ ఆధ్వర్యంలో యువ 2025 క్రీడా మహోత్సవ ఏర్పాట్లకు సిద్ధమవుతుంది. ఈ నెల డిసెంబర్ 18, 19, 20వ తేదీలో కిల్ యూనివర్సిటీలో క్రీడలు ఘనంగా నిర్వహించనున్నట్లు యువజన శాఖ ప్రకటించింది. ఇక ఈ ఏడాది యువజన మహోత్సవం ప్రతిష్టాత్మక స్థాయిలో యూత్ ఫర్ స్వర్ణ డి అనే థీమ్ తరహాలో జరుగుతుందన్నారు యువ సేవల కమిషనరు భరణి. ఇక పోటీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతి కోసం ప్యానెల్ డిస్కషన్స్, యూత్ కాన్, యూత్ ఇంపాక్ట్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ మారథాన్ ఏపీ యువ సంకల్ప 2K25 రన్ నిర్వహించనున్నారు. ఇక ఫైనల్స్లో విజేతలకు మహోత్సవ వేదికగా బహుమతులను అందించనున్నారు. ఇక వివిధ విభాగాల్లో 2000కు పైగా ఎంపిక చేయబడిన యువత పోటీలో పాల్గొనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఢిల్లీలోని పాలసీ నిపుణులు, ప్రముఖ వైద్యులు సునీల్ క్రీడలను ఆవిష్కరించనున్నారు. ఇక ఈ పోటీలో పాల్గొనే యువతను గ్లోబల్ ఎక్స్పోజర్ చేసేలా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు అసోసియేషన్లతో భాగస్వామ్యం చేయనుంది. అన్ని డిస్ట్రిక్ట్స్ ఆల్ 26 డిస్ట్రిక్ట్స్ లో మనం కాంపిటేటివ్ ఈవెంట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో మనకి ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ ని ఇక్కడ మనం స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కి ఆన్ డిసెంబర్ 18, 19 and 20 కేఎల్ యూనివర్సిటీలో అందరినీ పిలిపించి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తాం. ఆల్సో అవర్ ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారు ఇద్దరు మొదలు పెట్టారు బిఫోర్ 3 months. ఇది ఒక సోషల్ మీడియా మ్యారథాన్ గా జరిపించారు. సో ఈ సోషల్ మీడియా మ్యారథాన్ లో చాలా షార్ట్ వీడియోస్ ఆన్ డిఫరెంట్ థీమ్స్ అనేది యూత్ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఇది అన్ని కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వాళ్ళ టాలెంట్స్ ని పోర్ట్రే చేశారు. సో ఇక్కడ టాలెంట్స్ ఫర్ ద పాస్ట్ 3 months ని అన్ని కూడా ఇవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ద రిక్వెస్ట్ ఇస్ ఎవ్రీ యూత్ ఈ ఆపర్చునిటీని చాలా చక్కగా యూజ్ చేసుకొని వాళ్ళకున్న ఐడియాస్, వాళ్ళకున్న టాలెంట్స్ అన్నింటికి కూడా షోకేస్ చేయాలి అని కోరుకుంటున్నాను. దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల CIL, ఐవెన్ వింగ్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు అసోసియేషన్ అక్రాస్ ద వరల్డ్ వాళ్ళని కూడా దీంట్లో పార్ట్నర్స్గా ఇంక్లూడ్ చేస్తున్నాము. అలాంగ్ విత్ మన NSS and NGOs, community organization in social work sector.